మన ఇంటికి బుజ్జి గణపై వచ్చేసాడు కాబట్టి సో నో నాన్ వెజ్. అందుకని ఆల్టర్నేటివ్ ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి మష్రూమ్ కర్రీ ట్రై చేసాం. నేను చేసిన రెసిపీ ఏంటో మీకు చూపిస్తాను, చూసేయండి. మేమైతే 400 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాము. సో దానికి 2 ఆనియన్స్, 5 టమాటా అండ్ కొంచెం కరివేపాకు అండ్ 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత మష్రూమ్ని బాగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోండి. నేనైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను, మీ ఇష్టం పెద్దగా కూడా కట్ చేసేసుకోవచ్చు. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా వేసేయండి. తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసేయండి. అవి మంచిగా బ్రౌన్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వండి. నెక్స్ట్ దాంట్లో టమాటా ప్యూరీ వేసేసి ఉప్పు, కారం కూడా వేసేసేయండి. అది కొంచెం మగ్గాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచండి. చూడండి ఎలా వాటర్ వచ్చేస్తాయో. అసలు ఇంకా వాటర్ అయినా అవసరం లేదు, కాకపోతే నాకు కొంచెం గ్రేవీ కావాలి కదా అని నేను హాట్ వాటర్ వేసాను. లాస్ట్కి ఇక కరివేపాకు అండ్ కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేయండి. నేను చేసిన చెప్పుకోవట్లేదు కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది.